సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీన్ ఎక్స్ప్లోరర్ ఓ పంచ్. సో ఈరోజు ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారా? కొలుక్కుమలై. సో దిస్ ఈస్ కాల్డ్ ది యాక్చువల్ వ్యూ ఆఫ్ మున్నార్. సో నో వీఆర్ మూవింగ్ టువర్డ్స్ సూర్యనెల్లి. జీప్ డ్రైవర్స్ అంకుల్స్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈరోజు సండే కాబట్టి మోస్ట్లీ అక్కడ అవైలబుల్ ఉండదు అని చెప్తున్నారు. సో వీ హ్యావ్ టు ట్రై గైస్. ఎట్లయినా లైక్ అమౌంట్ ఎంతైనా పర్లేదు, వీ హ్యావ్ టు సీ, దట్స్ ఇట్. సో గైస్ జస్ట్ వచ్చేసి మనం లోకా టీ ఎస్టేట్ దగ్గర ఉన్నాము. సో యూ జస్ట్ హ్యావ్ టు సీ దిస్ వ్యూ గైస్. సో ఆర్ యూ ఏబుల్ టు సీ? ఇప్పుడు మనం ఒక నేషనల్ హైవే లైక్ మధురై నేషనల్ హైవే మీద ఉన్నామని లైక్ అక్కడ నాకు ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పారు. నేను అడిగాను లైక్, సో హీ సెడ్ దిస్, మనం సూర్యనెల్లి వెళ్ళాలంటే ఈ కొండ ఊతలు దాటి మరీ వెళ్ళాలంట. సో దిస్ ద వెహికల్ విచ్ వీ రెంటెడ్ ఫ్రమ్ ఆ సంగీత బైక్ రెంటల్స్ గైస్. యా, సో టైం వేస్ట్ చేయకుండా మనం తొందరగా వెళ్ళిపోయి మనం చేయాల్సింది ఏమైనా ఉంటే చేసేద్దాం. సో ఆఫ్టర్ దట్ మనం హోమ్కి రిటర్న్ అయిపోయి ఫ్రమ్ హోమ్ ఈరోజు ఇంకా అక్కడితో బ్రేక్ గైస్. ఈరోజు సూర్యనెల్లి ఒక్కటే మన రీచ్ పాయింట్. సో ఆఫ్టర్ దట్ ఈరోజు ఇక్కడితో ఎండప్ చేసేసి రేపు 13 రేపు హోటల్ చెక్అవుట్ అయిపోయి మనం ఎర్నాకులంకి మూవ్ అయిపోతున్నాం గైస్. దట్స్ ఇట్. సో లైక్ మనం రోడ్ పైన రైడ్ చేస్తుంటే మనం లైక్ క్లౌడ్స్ మనకి ఇట్లా టచ్ అవుతుంటే ఆ ఫీల్ ఉంటుంది చూడండి. దాంట్లో నుంచి లిటరలీ ఒక్కొక్క డ్రాప్లెట్ వాటర్, వా, టోటలీ వర్త్ ఇట్. లెట్ మీ షో యూ. కెమెరాలో రికార్డ్ అవుతుంది గైస్. స్మోక్, వావ్. సో వీ హ్యావ్ టు మూవ్ యాసాప్, ఎందుకంటే రెయిన్ పడే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అబ్బా వాట్ ద హెల్. సీ, సో జస్ట్ మనం అయితే ఇక్కడ జీప్స్ పాయింట్స్ దగ్గరికి అయితే వచ్చాము కదా. సో ఇక్కడ నుంచి మనకి కొలుక్కుమలై వెళ్ళాలి అంటే ఇక్కడ ఒక జీప్ హైర్ చేసుకోవాలి. సో ఒక్క జీప్ వచ్చేసి 2500 అని చెప్తున్నారు. లైక్ వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఎనీ జీప్ గైస్ జస్ట్ బికాస్ ఆఫ్ టుడే సండే. సో అదే అడుగుతున్నాను, లైక్ వాళ్ళు తిరుగుతున్నారు వాళ్ళు కూడా, లైక్ ద పీపుల్. సో ఇక్కడ నుంచి కొలుక్కుమలైకి ఒక 12 కిలోమీటర్స్ అయితే మొత్తం ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ పోవాలి. లైక్ లెట్ మీ షో యూ. ఎట్ దట్ రోడ్ వీ హ్యావ్ టు గో. సో దీస్ ఆర్ ద జీప్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు ట్రావెల్. లైక్ మీరు ఎటువంటి ప్లాన్ లేకుండా వచ్చారంటే మీకు సపరేట్గా జీప్ తీసుకుని వెళ్ళాలి, అంతేగాని లైక్ షేరింగ్ అంటే కొంచెం కష్టమే గైస్. కొంచెం కష్టమే. లైక్ ఇక్కడ లైక్ మొత్తం వెనకాల చూస్తారు కదా, ఏదో గొడవ లెక్క అవుతుంది. హ్యావ్ టు వెయిట్ లిస్ట్ పెట్టారు. దట్స్ ఇట్. ఇది సోలో ట్రావెలింగ్ అంటే నాట్ దట్స్ ఈజీ. ఒక్కడుంటే జీప్ రాదు అని చెప్పేశారు వాళ్ళు ఆల్రెడీ. ఇప్పుడు మొత్తం నేను లైక్ ఒక 3-4 మెంబర్స్ గురించి వెయిట్ చేయాలి. చేతి వరకు వచ్చింది నోటి వరకు పోనిది అంటే ఇదే. దిస్ వాజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవర్ గైస్. ఇట్స్ రైనింగ్ బిచ్. సో ఫైనలీ వి గాట్ ఎ జీప్. సో వీళ్ళు చెప్పడం ప్రకారం ఏంటంటే ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ వరకు నార్మల్ రోడ్ ఉంటుందంట. ఆ 4 కిలోమీటర్స్ తర్వాత మొత్తం ఘాట్ సెక్షన్ అంట. సో టోటలీ 14 కిలోమీటర్స్ దేసే. లిటరలీ నేను అనుకున్న ఈరోజు మాత్రం ఇది చేయకుండా వెళ్ళిపోతానేమో అని, బట్ గాడ్స్ గ్రేస్
దొరికారు గైస్, షేరింగ్ దొరికింది. సో పర్ పర్సన్ వచ్చేసి ఇక్కడ 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో 1 జీప్కి వచ్చేసి 2500 3000 ఛార్జ్ చేస్తారు. హవెవర్ ఇక్కడ 500 వచ్చేసి ఇక్కడ గవర్నమెంట్కి వీళ్ళు పే చేస్తారు. సో జీప్స్ కూడా లైక్ మన హైదరాబాద్లో జీప్స్ అంటే పట్టుకోవడం చాలా చాలా కష్టం, బట్ ఇక్కడ మాత్రం అగైన్ ట్రైనింగ్. సో ఇక్కడ నేను చెప్పిన ప్రకారం ఏంటంటే ఫస్ట్ సౌత్ ఇండియాలో ఫస్ట్ హైయెస్ట్ పాయింట్ వచ్చేసి అన్నముడిలో ఉంది, అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇన్ కొలుక్కుమలై. సో నవ్ యూఆర్ గోయింగ్ టు కొలుక్కుమలై, ది సెకండ్ హైయెస్ట్ పాయింట్. So guys, this is the OG which carried us until here. So now we are at the second most highest latitude point. Now we are at probably say Kulukkumalai. So Kulukkumalai, world's highest elevation tea plantation. So even you can see the latitude evolution here, 2121. సో లిటర్లీ ఆ 4 కిలోమీటర్స్ వరకు నార్మల్గానే ఉంది రోడ్ అంతా. సో ఆఫ్టర్ 4 కిలోమీటర్స్ మనకైతే టోటలీ ఘాట్ సెక్షన్. సో ఘాట్ సెక్షన్ అంటే అర్థం యూ హ్యావ్ టు అండర్స్టాండ్, మొత్తం ఒళ్ళు పులిసిపోయింది గైస్. ఈవెన్ ఐ డోంట్ ఈవెన్ నో ఏం చెప్తారు ఏమో, బట్ దిస్ జీప్స్ ఆర్ లైక్ ఓజీ. ఈవెన్ ఈ జీప్స్ కాదు, లైక్ ద డ్రైవర్ లైక్ సెల్యూట్ చేయాలి ఆయనకైతే. సో గైస్, ఈ కొలుక్కుమల వ్యూ పాయింట్ అనేది కేరళ అండ్ తమిళనాడు బార్డర్లో ఉంటుంది. సో అఫీషియల్లీ వీఆర్ నౌ ఇన్ తమిళనాడు. ఇక్కడ చాలా చాలా థింగ్స్ ఉన్నాయి గైస్ చేయడానికి. ఈవెన్ ఇక్కడనే మనకి కొంచెం దూరంలో వరల్డ్స్ లాంగెస్ట్ జిప్ లైన్ ఉంది. నాకు అది చెయ్యాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు, ఎందుకంటే ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన ఆ రోడ్డే మొత్తం కడుపులో తిప్పి తిప్పి పాడేసింది గైస్ లిటరల్లీ. ఓ ఏడ పోవాలో అర్థమవుతలే, అట్లా ఉంది. సో ఒకటి ఇది, are you able to see that clouds? ఇటలీ ఘాట్ రోడ్ సెక్షన్ మాత్రం ద ర్యాంప్ గైస్. నేను ఆయనను అడగాలి, లైక్ మన వాళ్ళు చాలామంది అంటూ ఉంటారు కదా, ఐ లైక్ ఆఫ్ రోడింగ్, ఐ లైక్ వెరీ దట్స్ మై హాబీ అని. హాబీ కాదు గైస్, అక్కడ వీళ్ళు 13-14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ పై వరకు రారంట. సో అది మనం తెలుసుకుంది. సో నా వెనకాల కనిపిస్తుంది అంతా
యూ కెన్ సీ. సో గైస్ ఇక్కడ మోస్ట్లీ ఎవ్రీథింగ్ వాజ్ లైక్ ప్రైవేట్ ప్రాపర్టీస్. సో ఈచ్ పర్సన్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 2290 acres మినిమం ఇక్కడ ప్లాన్ చేస్తారంట టీ. సో దట్స్ ద థింగ్. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ గైస్. ఈ లీవ్కి ఈ పైన ఎడ్జ్లో వచ్చేది కాఫీ పౌడర్ అంట. అండ్ ఈ థింగ్ మొత్తం వచ్చేసి టీ పౌడర్ చేస్తారంట గైస్. అదే వింత విడ్డూరం నాకు అర్థమైతేలే. ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు కమ్ టు కేరళ యూ మస్ట్ హ్యావ్ టు విజిట్ దిస్ కులుక్కుమలై గైస్, ఆర్ ఎల్స్ యూ విల్ రిగ్రెట్ గైస్. సో దట్స్ ఇట్. మీరు చూసేది నమ్మకండి, యూ జస్ట్ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ రైట్. సో ఇదంతా టీ ప్లాంటేషనే గైస్. టీ 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 స్టేట్. క్యాంపెయిన్స్ ఎక్కడేస్తారో మీకు తెలియాలి కదా. లెట్ మీ షో యు గైస్. అక్కడ ఈ క్యాంపెయిన్ కానీ అక్కడ వేస్తారు. సో దిస్ ఆర్ ఓజీ జీప్ గైస్. సో ఈ జీప్ డ్రైవర్కి వచ్చేసి 16 years అయితే ఎక్స్పీరియన్స్ ఉందంట, అందుకని అంత ఈజీగా తిప్పుతున్నాడు. లైక్ మీరు బిఫోర్ చూసిన వీడియోస్లో మీరు మొత్తం చూడొచ్చు రోడ్స్ మొత్తం ఎలా ఉన్నాయో. లైక్ ఒక వెహికల్ ఆపోజిట్లో రావాలంటే ఒక వెహికల్ వెనక్కి వెళ్ళాల్సిందే. So after this trip, some people will ask me, is it worth it? Worth it kaadu guys. You'll love it. Like etla like road చూస్తున్నారు కదా, ఇట్లాంటి దాంట్లో మనం చూసుకుంటూ పోవాలి. like this views you can enjoy. సో గైస్, మీరు కొలుక్కుమలై పీక్ పాయింట్కి సీనరీని ఎంజాయ్ చేయడానికి రావాలనుకుంటే మీరు ఎర్లీ మార్నింగ్ 3 నుంచి జీప్స్ ఇక్కడ స్టార్ట్ అవుతాయి. మీరు ఎర్లీ మార్నింగ్ వస్తే మీకు చూపిస్తున్న ఇదంతా క్లౌడ్స్తో కవర్ అవుతుంది. సో నేను ఈ టైంని ఎందుకు చూస్ చేసుకున్నానంటే నాకు కొంచెం పీస్గా అండ్ ఫ్రీగా ఉంటుంది అన్న ఇదితో నేను ఈ టైంకి రావడం అయితే జరిగింది. బట్ స్టిల్ ది విజువల్స్ ఆర్ లైక్ ఆసమ్ గాయ్స్. సో గాయ్స్, దిస్ ఇస్ ద మాస్టర్ పీస్. దీని గురించి మొత్తం కొలుక్కుమలై ట్రెక్కింగ్ చేసుకుంటూ వస్తారు. సో లెట్ మీ షో యూ ఫ్యూ థింగ్స్. లైక్ వీళ్ళంతా ట్రెక్కింగ్ ఎలా డేంజరస్, ఇట్ ఈస్ వెరీ డేంజరస్ గాయ్స్. సో దిస్ కాల్డ్ జాగ్వార్ రాక్. ఇఫ్ మీరు కానీ ఇక్కడ నుంచి పడితే జస్ట్ ఇమాజిన్, మీ ఊహకు కూడా అందదు అది. హబీబీ, కమ్ టు కొలుక్కుమలై. ఏదో ఒక మలై, తినే మలై మాత్రం కాదు. జాగ్వార్ రాక్ ఫోటో కోసం కష్టాలు. ఒక రాక్ న్యాచురల్గా ఫామ్ అయినట్టు మాత్రం లేదు, ఎవరో చెక్కినట్టే ఉంది. మళ్ళీ గుట్టలంతా ఎక్కుతుంటూ పోవాలి.
If my mom used to see this, she'll bury me alive. సో బేర్ గ్రిల్స్ గురించి విని ఉంటారు కదా, నేను ఆదిత్య గ్రిల్స్, నాట్ గ్రిల్ చికెన్, జస్ట్ ఆదిత్య. ఫక్డ్ అప్. ఈరోజు నా పని అయిపోయింది గాయ్స్. సోలో ట్రావెలింగ్ అంటే మాటలు అనుకున్నారా? గ్రూపులతోనే ట్రావెల్ చేయాలా ఏంటి? డబ్బులు ఉంటే పెట్టుకోండి, వచ్చేయండి. నాకు మీకు ఒక విషయం చెప్పాలనిపిస్తుంది. ఇక్కడికి వస్తే మీకు ఎటువంటి కాల్స్ రావు, జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ ఇన్ సెకండ్ హైయెస్ట్ లాటిట్యూడ్ ఆన్ సౌత్ ఇండియా. సో మీకు నెట్వర్క్స్ ఉండవు, ఏమీ ఉండవు. నో జియో, నో ఎయిర్టెల్. మీకు సిగ్నల్ వస్తేనే ఎక్కువ. 4G జనరేషన్, డాష్లో జనరేషన్, ఇట్స్ నాట్ గనా వర్కౌట్ హియర్. కానీ ఇక్కడ మే నుంచే వర్షాలు స్టార్ట్ అంట. బట్ ఓకే, వచ్చాం, తవగలే ఎంజాయ్ చేస్తున్నాం. ది సౌత్ ఇండియాస్ హైయెస్ట్ లాటిట్యూడ్ ఏరియా. ఇట్స్ అబౌట్ 2190 meters హైట్ ఫ్రమ్ గ్రౌండ్. ఈ ఏరియాలో ఏ పాము గరిచినా, ఏ జలక్ కుట్టినా ఫరక్ బి పడదు. ఎవ్వరు లేనా వెనకాల, ఈవెన్ ఫ్రంట్ కూడా అవ్వలేడు. అందుకని మీకు జీప్లో స్టార్ట్ అయ్యేటప్పుడే ఒక పేపర్ మీద మీ పేరు, మీ అడ్రస్, మీ నెంబర్ రాసుకుంటారు. ఏమైనా అయితే మీ ఇంటికి పార్సల్ చేయాలి కదా మిమ్మల్ని. నేను పార్సల్ అవ్వను గాయస్. ఇంకా ఎన్నో ట్రావెల్ చేయాలి మనం మన జీప్ దగ్గర కలుసుకుందాం గాయస్. అంటిల్ దెన్ ఆదిత్య.